యాకోబుతో కూడా అదే మాట చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి 35 అధ్యాయం 11వ వచనం దగ్గరికి రండి. అక్కడ కూడా ఫలించాలి అని చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందు. జాగ్రత్తగా వినండి. ఆయన బిడ్డలు అలాగే ఉండాలని కోరుకోడు. ఆయన కష్టాల్లో ఉండాలని కోరుకోడు, శ్రమల్లో ఉండాలని కోరుకోడు, ఎప్పుడు అదే బ్రతకాలని కోరుకోడు. ఆయన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన బిడ్డలు ఫలించాలని ఆయన ఆశపడతాడు, ఆయన కోరుకుంటాడు. మనం ఫలించాలి, సంవత్సరం మనం ఫలించాలి. ఎక్కడ? ఈ భౌతికంగా కూడా ఫలించాలి, అదే సమయంలో ఆత్మీయంగా కూడా ఫలించాలి. మనం ఏ విషయంలో ఫలించాలా? ఆత్మీయంగా ఏంటి? ఆత్మ ఫలాలు తెలుసుగా మీకు. ఆత్మీయంగా ఫలించడం అంటే ఆత్మ ఫలాలు ఎక్కడ ఉండే? ఆత్మ ఫలాలు సండే స్కూల్ పిల్లలకు బాగా తెలుసు. ఏంటమ్మా మొదటి ఫలం ఏంటి? అది రాదు. ప్రేమ. గలతీ ఎక్కడమ్మా? గలతీ చూద్దాం ఒకసారి. 5:22 చదవండి. 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఆత్మలో మనం ఫలించాల. ఎన్నుండే మొత్తం అక్కడ? 1 2 3 4 5 6 7 8 9 ఉండయి. ఈ 9లో మనం ఫలించాల. ప్రేమించే విషయంలో మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. పక్కన వాళ్ళని ప్రేమించే విషయంలో సహజంగా కొన్ని ఆటంకాలు వస్తాయి. మనం ప్రేమించేటప్పుడు, మన పక్క వారిని ప్రేమించేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలను అధిగమించాలి. మనం అధిగమించి ప్రేమించాలి. అత్త కోడలను ప్రేమించాలంటే కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలను మనం అధిగమించాలి. కోడలు అత్తను ప్రేమించే విషయంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు, మన బంధువులు, మన రక్త సంబంధులు, ఈ ప్రేమించే విషయంలో మనకి కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. ఆటంకాలు వస్తాయి. ఏదో ఒక విషయంలో, మాట ద్వారానో లేకపోతే కుటుంబంలో కొన్ని పరిస్థితుల ద్వారా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఈ ఆటంకాలను అధిగమించి ప్రేమించే విషయంలో ఎదగాలి మనం. అది ఫలించటం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి.